అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టామ్ అండ్ జెర్రీ సిరీస్ ఎంత ఫేమస్, ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు తగాదాలు అంతే ఫేమస్. పైకి మేమంతా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే ఉన్న సమయం దొరికినప్పుడల్లా వారి మధ్య వివాదాలు, సెటైర్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. చిరంజీవితో తనకు చాలా కంపేర్ చేసుకోవటం, పోటీ పడటం మోహన్ బాబు చాలా కాలం నుంచి చూస్తూనే ఉంటారు అనమాట. అయితే గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్న మోహన్ బాబు చిరంజీవి గారు సినిమాల మధ్య గట్టి పోటీ కూడా ఇచ్చారు. విలన్గా ప్రస్థానం ప్రారంభించి హీరోగా కలెక్షన్ కింగ్గా ఎదిగారు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన వివాదాల్లో ఈ రెండు కుటుంబాల వ్యవహారాలపై వద్దన్న కంపారిజన్ చేస్తూనే ఉంటుంది. ఒకరోజు జరిగిన రెండు ఇష్యూలు మళ్ళీ మెగా వర్సెస్ మంచు పొలిటికల్ తెరపైకి వచ్చిందనమాట. అయితే అన్నను మంత్రి చేసిన తమ్ముడు డిసెంబర్ 9, 2024 మెగా ఫ్యాన్స్ మర్చిపోలేని రోజు. మెగా బ్రదర్ ఫ్యాన్స్కి, మెగా హీరోస్కి మధ్య వారధిలా పనిచేసే నాగబాబు ఏపీ మంత్రులు వర్గంలోకి చేరినట్టు సమాచారం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన జనసేన విజయం వెనుక ఈ ఎన్నికలు నాగబాబు పడిన కష్టం చాలా పెద్దదే. ఆయనకు